ఇంతకు ముందు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా యాత్రా చిత్రం తెరకెక్కింది. ఆ సినిమాను రూపొందించిన మహి రాఘవ్ ఈసారి సీక్వెల్ గా యాత్ర 2 రూపొందించారు. 2019లో యాత్ర విడుదలైన ఫిబ్రవరి 8వ తేదీనే ఎంచుకుని ఈసారి అదే తారీఖున యాత్ర 2ని విడుదల చేశారు. యాత్ర 2లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్ర ప్రధానాంశాలుగా నిలిచాయి. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే బజ్ క్రియేట్ చేయడం కోసం తప్పించారు. ఓ ప్రణాళిక ప్రకారం యాత్ర కన్నా మిన్నగా యాత్ర 2ని ఆదరించాలని అందుకు తగ్గ ప్రణాళికలు రచించారు వైసీపీ వర్గాలు. అందులో భాగంగానే హైదరాబాద్ లో సైతం యాత్ర 2 విడుదల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు బైక్ ర్యాలీ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ముందుగా వేసుకున్న ప్రణాళికలు దెబ్బతిన్నాయని, అవే ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చకు దారి తీశాయని వినిపిస్తుంది. ఇంతకు వైసీపీ వర్గాలు వేసుకున్న ప్రణాళికలు ఏంటి, అవి ఎలా బెడిసి కొట్టాయి అన్న విషయంలోకి తొంగి చూస్తే, యాత్ర సినిమా వచ్చే నాటికి వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఉండేది. దాంతో జనం ఆ చిత్రాన్ని భలేగా ఆదరించారు. అయితే ప్రస్తుతం వైసీపీ పాలకపక్షం, అందువల్ల మునుపటి ఊపు ఉండదని అంచనా వేశాయి పార్టీ వర్గాలు. అందులో భాగంగా యాత్ర 2 థియేటర్లు కిటకిటలాడటానికి ప్లాన్స్ రచించారు. వైసీపీ చెందిన మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నాయకులు, నగర మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పంచాయతీలు పెద్దలు అందరూ తమకు సమీపంలో యాత్ర 2 విడుదలైన కేంద్రాల్లో హాల్ను నింపే బాధ్యత తీసుకోవాలి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా మంత్రి ఏకంగా వారం రోజుల పాటు అన్ని ఆటలు తానే ఫుల్ చేస్తానని, అందుకు తగ్గ మొత్తం చెల్లించి సదరు టికెట్స్ ను పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి ఇచ్చి థియేటర్లకి పంపిస్తానని మాట ఇచ్చారంట. అయితే యాత్ర 2 రేపు విడుదల అనగా సదరు మంత్రి మాట మార్చి ఒకరోజు ఫుల్ చేస్తానని అన్నారంట. రిలీజ్ రోజున మొదటి ఆట ఫుల్ చేసిన మంత్రి గారు తర్వాత ఆటల గురించి అసలు పట్టించుకోలేదట. ఈ వ్యవహారం అలా ఇలా ఇతర ఊళ్లకు పాకింది. మిగిలిన కేంద్రంలోనూ అదే పరిస్థితి ఉందంట. మొత్తానికి నాయకులు ముందుగా చెప్పినట్టుగా యాత్ర 2 థియేటర్లు నింపలేకపోయారు. దాంతో ఈ సినిమా ఆటకు డ్రాప్ అవుతూ వచ్చిందంట. పార్టీ నాయకులు ఎవరికి వారు మేం చేయగలిగింది చేశామంటూ తప్పుకుంటున్నారంట. మరి అందరూ అనుకున్నట్టు చేసి ఉంటే థియేటర్లు ఖాళీగా ఎందుకున్నాయి? ఇదే ప్రస్తుతం $1 మిలియన్ క్వశ్చన్.